अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधस्याखमश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। ఈ సంసారాన్ని పైకి మూలాలు క్రిందికి కొమ్మలు కలిగిన అశ్వత్థ వృక్షంలా చెప్పబడింది. వేదమంత్రాలే దాని ఆకులు. ఈ వృక్ష స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకున్నవాడే నిజంగా వేదాలను తెలిసినవాడు అవుతాడు. ఈ సంసార వృక్షానికి మూలం పైవైపు ఉంది, అనగా పరమాత్ముడే ఈ జగత్తుకు మూల కారణం. మనకు కనిపించే ప్రపంచం భూమిపై ఉన్న దాని ఆధారం మాత్రం ఈశ్వరుడిలోనే ఉంది. ఈ వృక్షపు కొమ్మలు క్రిందకు విస్తరించడం అనగా జీవులు, కర్మలు, వాసనలు, కోరికలు, జనన మరణ చక్రం, ఇవన్నీ ఈ సంసార విస్తరణలు. అశ్వత్థం అనే పదానికి రెండు భావాలు ఉన్నాయి. స్వః నస్థాతి, రేపు ఇదే రూపంలో ఉండదు. ప్రపంచం క్షణభంగురం, బయటకు శాశ్వతంగా కనిపించినా నిజానికి మారుతూ ఉంటుంది. అవ్యయం, కొనసాగుతున్నట్లు కనిపించేది. ఈ సంసారం ఎప్పుడూ ఉంటుందనిపిస్తుంది, కానీ నిజానికి అజ్ఞానానికి లోనైన వారికి ఇది శాశ్వతంలా కనిపిస్తుంది. వేదాలు ఆకులుగా ఎందుకు చెప్పబడ్డాయి అనగా ఆకులు వృక్షాన్ని పోషిస్తాయి. అలాగే వేదాలు కర్మకాండ, ఉపాసన ద్వారా సంసారాన్ని కొనసాగిస్తాయి. కర్మఫలాలపై ఆశతో జీవులు బంధంలో పడతారు. నిజమైన వేదవేత్త ఎవరనగా వేదాలను కేవలం చదివేవాడు కాదు, సంసార వృక్ష స్వభావాన్ని తెలుసుకొని దాని నుంచి విముక్తి మార్గాన్ని గ్రహించేవాడే నిజమైన వేదవేత్త. ఓ